ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంది. ఇంకేముంది ఇక ఆరన్లాట. ఆరన్లు రోడ్ల మీద మరి దండం పెడితే ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ కాడ సిగ్నల్ పడితే ఇక ఒకటే పని పెడుతుర్రు. ఏమా 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 ఆరన్ల మీద ఆరన్లు మొయ్యిలో మూత మోగిస్తుర్రు అట పట్నం హైదరాబాద్ సిగ్నల్ పడ్డక అక్కడక్కడ. ఇక ఒకడొకడు అసలు ముందర ఎవరు ఉండరు, ఊరికే ఆరం కొట్టుకుంటూ పోతుర్రు అట. దీనివల్ల బాగా దిమ్మిడి వేసినట్టయి ఏదో చిరాకు వచ్చినట్టుగా రకంగా పాలవుతుర్రట కొంతమంది. ఈ ధ్వని కాలుష్యంతో కొంతమంది ఇదవుతుర్రట. అయితే వీటి మీద నిఘా పెట్టి ఇట్లాంటి వాళ్ళను పసిగట్టి ఇది నేరం కింద తీసుకోవాలి. ఈ తప్పు చేసేవాళ్ళను పసిబట్టి వీళ్లకు జరిమానా విధించే ఒక వ్యవహారాన్ని తీసుకురావాలి. వీళ్ళకు జరిమానా విధించేటట్టుగా ఒకసారి ఆ రకంగా తీసుకొస్తేనే వీళ్ళు ఇక మళ్ళీసారి ఇట్లా చెయ్యరు. రోడ్ల మీద అనవసరంగా ఈ కూతలు గుయ్యరు, ఈ మోతలు మోగియరు అనేది కూడా నడుస్తుంది. చూడాలి మరి రేపు ఎట్లా ఏంది ఏం కథ. మరి ఇప్పటికైనా కొంతమంది ఇక మరి ఎదుటోళ్లకు ఇబ్బంది కలగకుండా రోడ్ల మీద మీరు ఇక బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోదు ఎప్పుడు అనేదే మోగుతుంది పట్నంలో. ఇక ఈ ఆరాళ్ళతోటి ఇంకింత జనాలకు పరిశాద్ తెచ్చి పాపం వాళ్ళ ఉసురెందుకు పంచుకుంటుంది అనేది కూడా కథ నడుస్తుంది. చూడాలి మరి దీని మీద రేపు ఎంత జరిమానా, 2 రోజుల జైలు శిక్ష